వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఆడవారు మగవారు అని తేడా లేకుండా ఎవరిని చూసినా ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ, ఓవరాల్ గా బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అందటం లేదు అంటే మనం ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఫుడ్ బాగా తీసుకోవాలి. బట్ ఫుడ్ లో మిస్ అయిన సప్లిమెంట్స్ ని మనం ఎలా కాంపెన్సేట్ చేయాలి, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో ఏదైనా మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అంటే ఫుడ్ ద్వారానే లభిస్తాయి. అయితే అవి తక్కువైన క్రమంలో మనము సప్లిమెంట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఎలాంటి సప్లిమెంట్ తీసుకోవాలి అండ్ ఏ సప్లిమెంట్ మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఎవర్ గ్రీన్ యాక్టివ్గా ఉండాలని కోరుకుంటారు. వృద్ధాప్యం కనపడకుండా 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నవయువకుల్లా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు మొహం కళకళలాడుతుండాలి, మనిషి యాక్టివ్గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి దానికి మనకు కావాల్సింది ఏంటి? శరీరంలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాళ్లలో ఉండాలి. మనము సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలి. సమతుల్యమైన బ్యాలెన్స్డ్ డైట్. పిండి పదార్థము, మాంసకృతులు, కొవ్వు పదార్థము సమపాళ్లలో తీసుకుంటూ ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు తీసుకోవటం ద్వారా చర్మము నిగనిగలాడుతుంది, ముఖం అందంగా ఉంటుంది. కొంతమంది డల్గా ఉంటారు. ఏంటి అట్టున్నావు డల్గా అంటారు. ఇప్పుడు పెళ్ళికి ముందు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు యాక్టివ్గా కనపడాలి కదా, ఆకర్షణ ఉండాలి కదా. అక్కడే కాదు, సరే పెళ్ళికి అవతలడు ఏంటి ఇట్టుందని అనుకుంటాడు. అమ్మాయి అంటది ఈడేంటి ఎప్పుడు మబ్బులా ఉన్నాడు, డల్లుగున్నాడు, డల్లు బాబు, ఈడితే నాకేం సుఖం లభిస్తుంది అనుకుంటుంది. డాడీ కొంచెం ఆలోచన చేయాలి, మళ్ళీ ఇంకో 2వ రౌండ్ ఇంటర్వ్యూ పెడదామా, ఈసారి ఎట్టుందో చూస్తానంటది. ఇది పెళ్లి విషయం ఎట్లుంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బహుళజాతి సంస్థలు కానీ అక్కడ ఉద్యోగం ఇచ్చేవాడు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? కస్టమర్ వాడి యొక్క వినియోగదారుని తృప్తిపరచాలి. వీళ్ళు యాక్టివ్గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటము, లేదా వాడు షాప్కి వచ్చినప్పుడు వాడిని బుట్టలో వేసుకుని సరుకులు అమ్మటము, సేల్స్మెన్షిప్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి. ఏంటో ఎంబీఏ మార్కెటింగ్ చదివానంటే నీ ఎంబీఏ మార్కెటింగ్ ఎవరు కాదు, ముఖం చూడు ఎట్టుందో, డల్గా ఉంది, అసలు మాట్లాడటం రాదు, మోగ భాష అంటారు. కనుక యాక్టివ్గా, చలాకీగా ఉండాలి. ఆ వచ్చినోడు ఇక కొనకుండా వెళ్ళే పరిస్థితి కాకుండా, కొంతమంది ఉంటారు ఆడపిల్లలు, వెళ్తే సచ్చినట్టు కొనాల్సిందే. నా కోసం ఇక ఆఖరికి ఒక డైలాగ్ వేస్తుంది, నా కోసం అన్నా కొనండి అంటారు. సరే ఇక మనని అని ఎంతో కొంత ఏదో ఒకటి కొనమని చేతిలో పెట్టేస్తుంది. అది యాక్టివ్ అంటే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేది ఏంటి? యాక్టివ్గా ఉన్నాడా, కుర్రవాడు యాక్టివ్గా ఉన్నాడా లేదా అనేది చూస్తారు. అట్లాగే టీచింగ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ, పిల్లలను ఆకర్షించగలడా, బోధన సమర్థవంతంగా చేయగలడా అని చూస్తారు. కనుక అన్నిటికీ మనకు కావాల్సింది ఏంటి? యాక్టివ్, ఎనర్జీ, ఉల్లాసము, ఉత్తేజము ఉట్టిపడాలి. దానికి మనం ఏం చేయాలంటే, సరే మన పచ్చి కూరగాయలు, సీజనల్ పండ్లు, పప్పు ధాన్యాలు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వీటన్నిటి తింటూనే మనకి ఇవన్నీ ఒకే చోట దొరికే విధంగా లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక మందు తయారు చేశారు. దీంట్లో ఏమి కెమికల్స్ ఉండవు. ఏదైతే ప్రకృతిలో లభించే వస్తువులను సమ్మిళితము చేసి వాటినన్నీ కలిపి మనల్ని మామూలు యాక్టివ్ కాదు, యాక్టివ్ ప్లస్ అంటే డబుల్ యాక్టివ్, యాక్టివ్ ప్లస్ అలా యువతని, మధ్య వయసు వారిని, మరి వృద్ధులను కూడా యవ్వనం వచ్చేటట్టు చేస్తుంది. మరి ఇప్పుడు ఇటువంటి లక్షణాలు, దీంట్లో ఉన్న ప్రత్యేకత, స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 10 రకాల విటమిన్లు ఉన్నాయి, 10 రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి, 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏది చూసినా 10 అంకే. ముందు విటమిన్లు ఏమున్నాయి? విటమిన్ ఏ 1, 2 విటమిన్ B1, 3 విటమిన్ B2,
4 విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, 5 విటమిన్ B6, 6 విటమిన్ B12, 7 విటమిన్ C, 8 విటమిన్ D, 9 ఫోలిక్ యాసిడ్, 10 బయోటిన్. 10 రకాల విశిష్టమైన మనిషిని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచే విటమిన్లు ఉన్నాయి. బాడీకి, స్కిన్ కి, హెయిర్ ఇక ఒకటేంటి, 10 రకాల ఖనిజ లవణాలు, 1 కాల్షియం, 2 క్రోమియం, 3 అయోడిన్. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును ప్రభావం చేస్తుంది, థైరాయిడ్ లోపం లేకుండా చేస్తుంది. 4 మెగ్నీషియం, ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. 5 జింకు, 6 కాపర్, 7 మ్యాంగనీస్, 8 మాలిబ్డినం, 9 సెలీనియం, 10 ఫాస్ఫరస్. అంటే శరీరానికి ఎన్ని రకాల ఖనిజ లవణాలు అవసరమో అన్నీ దీంట్లో ఉన్నాయి. 10 రకాల విటమిన్లు, 10 రకాల. ఇప్పుడు మీరు ఎన్నో చూసుంటారు అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్లో ఇన్ని ఉన్నాయి, ఏదైనా ఉందా? ఏదీ లేదు. మల్టీవిటమిన్ అంటారు కానీ దాంట్లో కూడా అన్ని ఏముండవు. పైగా ఎన్ని కెమికల్స్, ఇవి కెమికల్స్ కాదు. ఇప్పుడు మీరు వెజిటేరియన్ క్యాప్సూల్ చూడండి, చుక్క పెట్టారు కదా, గ్రీన్ డాట్, చుక్క అంటే కెమికల్ లేదు, గ్రీన్ రాసింది కూడా వెజిటేరియన్ క్యాప్సూల్ అని రాశారు. కనుక దీనివల్ల ఎటువంటి హాని ఉండదు. కొంచెం బాగా డల్ ఉన్న వాళ్ళు రోజుకు 2 వేసుకోండి, యాక్టివ్ ఉండి ప్లస్లోకి రావాలంటే 1 వేసుకోండి. ఇది రోజు 1 వేసుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి దీనిలో వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, నోట్లో పుండ్లు ఎంతోమందిని ఏడిపించుకు తింటున్నాయి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడో, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాడో, ఎన్ని మందులు వెళ్ళాడో లెక్కకు మించిన ఆసుపత్రులు, మందులు. అయినా నోట్లో పుండ్లు తగ్గదు. ఆ నోట్లో పుండ్ల వల్ల తినలేడు, తాగలేడు, నోట్లో మంట, తినలేక తాగలేక బక్కచిక్కిపోతుంటాడు. ఇంకోటి ఏంటంటే అతను మానసికంగా కుంగిపోతాడు, డిప్రెషన్ వచ్చేస్తుంది. ఆయనకు ఒక అనుమానం వస్తుంది, ఈ పుండ్లు ఏమన్నా ఎయిడ్స్ పుండ్లా లేదా క్యాన్సర్ పుండ్లా? తనకు తాను ఊహించుకుని ఇది ఎవరికి అంతుపట్టని వ్యాధి, అంతులేని వ్యాధి, అంతుపట్టని వ్యాధి, డాక్టర్లు కనుక్కోలేకపోతున్నారు, డబ్బులు అయిపోతున్నాయి, వాడని మందు లేదనే వారికి, ఇటువంటి దీర్ఘకాలికంగా నోట్లో పుండ్లు ఉన్నవారు ఇది ఒక్కటి వేసుకుంటే నెల రోజులు వాడండి, మళ్ళీ ఇక రాదు. అంటే ఇది నోట్లో పుండుకి ఇప్పటి వరకు ఎన్ని రకాల పరిష్కారాలు. రైబోఫ్లేవిన్ ట్యాబ్లెట్లు, మెట్రోజిల్ ట్యాబ్లెట్లు, కొన్ని జెల్లు ఉన్నాయి, జింకు, ఇన్ని ఇచ్చినా కూడా తగ్గనిది యాక్టివ్ ప్లస్ ట్యాబ్లెట్తో తగ్గిపోతుంది. క్యాప్సూల్, ఇది వెజిటబుల్ క్యాప్సూల్, దీంతో వెజిటేరియన్ క్యాప్సూల్తో తగ్గిపోతుంది. ఇది ఇంతవరకు ఏ ఇంగ్లీషు మందు ఇవ్వని పరిష్కారం. నోట్లో పుండు వేసుకోండి, చక్కగా తగ్గించేస్తాం. 2, ఎవరైనా చర్మము నిగనిగలాడాలి, ముఖం కళగా ఉండాలి, అందంగా ఉండాలి, చర్మం నున్నగా ఉండాలని కోరుకుంటారు. చర్మ సౌందర్యం కోసం మరీ ముఖ్యంగా పెళ్లి చూపులకి వెళ్ళే ముందు ఇది వేసుకోండి చక్కగా. ఇవాళ అబ్బాయిలు కూడా అవసరమే. పూర్వకాలం ఏంటంటే అబ్బాయిని గుణగణాలు చూసేవారు, 3 తరాలు 6 తరాలు వెనకాల చూడనేవాడు. ఇప్పుడు అమ్మాయి ఏం చూస్తుంది, వాడు ఎట్లున్నాడు, రంగు ఎట్లుంది, మరి అందంగా ఉన్నాడా, మళ్ళీ లావుగా ఉన్నా కూడా ఆ భీముడు నాకు వద్దులే అంటారు. సన్నగా ఉండాలి, సమపాళ్ళలో ఉండాలి, గ్లామర్తో కూడి ఉండాలి. వాళ్ళు ఏం కోరుకుంటారు, సినిమా యాక్టర్ లాగా ఉండాలని కోరుకుంటారు. దాంతోపాటు ఇంకోటి కూడా కోరుకుంటారు, వాడు ధనం ఉండాలి, ఏది బెంజ్ కారు ఉండాలి, తర్వాత ఒక విల్లా ఉండాలి, నెలకు ₹1,00,000 జీతం రావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండాలి, పొలం ఉండాలి, చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలని కోరుతున్నారు. ఈ కోరికలు ఆడపిల్లల కోరికలు. అందుకే ఈ తల్లిదండ్రులు ఈ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి వచ్చింది. కనీసం మగపిల్లవాడు అందం తక్కువ ఉంటే, నల్లగా ఉంటే కూడా చేసుకోవట్లా. వద్దులే డాడీ, పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాం, వద్దులే అంటారు. అందుకని పెళ్లి చూపులకు ముందు 3 నెలల ముందు మొదలు పెడితే ముఖం వెలిగిపోతుంది, చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.
ఇక మూడవది వెంట్రుకలు గోల్డ్. వెంట్రుకలు రాలిపోతుంటాయి, లేదా వెంట్రుకలు తెల్లగా అయిపోతుంటాయి, చుండ్రు వచ్చి వెంట్రుకలు రాలుతుంటాయి. వెంట్రుకలు సుందరంగా, సౌందర్యంగా, నాజూకుగా, కర్లీ హెయిర్ అక్కడ మెరిసిపోయే విధంగా ఉండాలంటే ఇది బాగా పనిచేస్తుంది. ఇక గోల్డ్ కూడా అందంగా ఉండాలని కోరుకోవడం సహజమే, ముఖ్యంగా ఆడపిల్లలు. మగపిల్లలు పట్టించుకోకపోయినా పాపం దురదృష్టవశాత్తు కొంతమంది గోల్డ్ పుచ్చిపోతాయి. ఎన్ని మందులు అయినా తగ్గదు. పుచ్చిపోవటము, గుంటలు పడిపోవటం, నిలువుగా చీలిపోవటం, ఇరిగిపోతుంటాయి, లేదా నల్లగా అయిపోతాయి. ఇవన్నీ పరిష్కారం లేని సమస్యకి ఈ యాక్టివ్ ప్లస్ వాడుకుంటే వెంట్రుకల సౌందర్యము, గోళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక నాలుగవది ఎముక కీళ్ళ యొక్క పట్టుత్వాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతము, నడుము నొప్పి వాటిని తగ్గించడం ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. ఇక 45 అయినాక స్త్రీ హార్మోన్ల ప్రభావం పడిపోతుంది, ముట్లాగిపోతాయి. ఇక అప్పుడేమైపోతుందంటే డల్ అయిపోతారు. మగవారికి కానీ స్త్రీలకు కానీ వాళ్ళ గ్లామర్ కారణం ఏంటంటే హార్మోన్లే. పురుషుడికి పురుష హార్మోన్లు, స్త్రీకి స్త్రీ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే గ్లామర్గా ఉంటారు, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. స్త్రీకి మెనోపాజ్ అంటాం, అంటే ముట్లు ఆగిపోవటం, హార్మోన్లు తగ్గిపోయి చర్మము కళావిహీనం అయిపోతుంది, చర్మం పొడిగా అయిపోతుంది. తర్వాత ఏ పని చెప్పినా వాళ్ళకి చేయాలనే ఉత్సాహం ఉండదు, డల్గా తయారైపోతారు. గతంలో ఉన్న ఉల్లాసము, ఉత్సాహం నశించిపోతుంది. కనుక మెనోపాజు వచ్చినప్పుడు పిఎంఎస్ అంటారు, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అని వచ్చి ఎముక కూడా పెళుసుదనం రావటం, ఎముక నొప్పులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అంటే పరోక్షముగా స్త్రీ హార్మోన్ల పరిమాణాన్ని పెంచడానికి స్త్రీ హార్మోన్లా పనిచేస్తూ మనిషిని చక్కగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తుంది. ఇక 6, ఇవాళ ఎక్కడ చూసినా ఇంటింటికి షుగరు, బీపీలే. షుగర్ ఉన్నవాళ్ళు ఏదో ట్యాబ్లెట్ వాడేస్తుంటారు, ఓ బి కాంప్లెక్సో, మల్టీవిటమిన్ ట్యాబ్లెటో, కాల్షియం ట్యాబ్లెటో వాడతారు. షుగరు, బీపీ ఉండేవాళ్ళు మీరు వాడుతున్న ఏదో ఓ ట్యాబ్లెట్ వాడుతున్నారు, దాంట్లో 2, 3 ఉంటాయి. మీరు చూసుకోండి ఒకసారి. నేను చెప్పాక 10 విటమిన్లు, 10 ఖనిజ లవణాలు ఉన్న ట్యాబ్లెట్ ఒకటి కూడా ఇంతవరకు ఇంగ్లీష్ మందులు దేంటో లేవు, ఇది దీంట్లో ఉన్నాయి. కనుక మీరు వాడుతుందాన్ని ఆపి దాని బదులుగా ఇది వాడండి. మీరే చదువుకోవచ్చు, దీంట్లో ఉన్నాయి. నేను చెప్పటమే కాదు, దీంట్లో ఉన్నాయి. తర్వాత దీన్ని అనుభవపూర్వకంగా మీరు వాడిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇక 8, కొంతమంది కాస్త పని చేయగానే అలసట, చేత కాదంటారు. ఈ అలసట, చేత కాదు, చేయలేకపోతున్నాననే వారికి ఫెటీగ్ అంటాం. ఆ ఫెటీగ్ ఉన్నవారికి ఇది వేసుకుంటే ఆ ఫెటీగ్ పోతుంది, అంటే ఉత్సాహం వస్తుంది. ఇక 9, వయసు పెరిగాక 70 ఏళ్ళ తర్వాత కొద్దిగా మతిమరుపు రావచ్చు. పిల్లవాళ్ళే ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు లేదా సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షలు రాసే వాళ్ళకి మతిమరుపు ఒక శాపం. వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరిగితే పరీక్షలు బాగా రాస్తారు. అన్నీ ఏబిసిడి పరీక్షలే కదా, మల్టిపుల్ చాయిస్లే కదా. కనుక మతిమరుపుని రాకుండా లేకుండా చేసే గుణం ఉంది, అంటే జ్ఞాపక శక్తిని పెంచే గుణం కూడా ఉంది. అది విటమిన్ల వల్ల, ఖనిజ లవణాల వల్ల. ఇక 10 చాలా ముఖ్యమైనది, రోగ నిరోధక శక్తిని పెంచి చీటికి మాటికి తరచుగా దగ్గు, పడిశము, ఒంటి మీద గుల్లలు, ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వృద్ధాప్యము, థైరాయిడ్, అట్లాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, టీబీ ఉన్న వాళ్ళకి, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకునే వారికి, డయాలసిస్ చేయించుకునే వారికి, ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తగ్గి తరచు కంటి మీద గుల్లలు, ఒంటి మీద గుల్లలు, చెగ్గడ్డలు, చీముగడ్డలు ఇవి రావటం, మూత్రంలో చీము కణాలు ఉండటం. అట్లాగే స్త్రీలకు తెల్లబట్ట తరచు వస్తుంది.
మందు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మామూలే. అలాంటి వారికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి సైనసైటిస్ అని వస్తుంది. ఆ సైనసైటిస్ ఉన్నవారికి ఇది వాడటం ద్వారా తరచూ సైనస్ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఇన్ని రకాల గుణాలు ఉన్నది యాక్టివ్ ప్లస్. ఇటువంటి మందు నేను ఇంగ్లీష్ మందులు ఎక్కడ చూడాల, ఏ హెర్బల్ ఆయుర్వేదములు కూడా లేవు. 10 రకాల విటమిన్లు, 10 రకాల ఖనిజ లవణాలు, 10 రకాల ప్రయోజనాలు. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకకపోవచ్చు మందుల షాపులో. దీన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా లీ ఫార్మా కంపెనీ వెబ్సైటు lehealthdomain.com వెబ్సైట్లో ఆర్డర్ పెట్టండి, మీకు కొరియర్ ద్వారా వస్తాయి. లేదు మాకు ఆర్డర్ పెట్టడం దీంట్లో తెలవదండి అంటే 3 ఫోన్ నంబర్లు ఇస్తాను, వాటికి ఫోన్ చేయండి, కొరియర్లో మీకు ఇంటికి వచ్చేస్తాయి. 91000748 9100010748. రెండవది 8977030218. మూడో నంబరు 9502897374. ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లు, ఫోన్ నంబర్లు స్క్రీన్ మీద కనపడుతున్నాయి మీకు. ఇంకా నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటారు, నా నంబర్లు కూడా ఇస్తాను. ఒకవేళ నేను బిజీగా ఉన్నాను, ఫోన్ ఎత్తలేదు, వాట్సాప్లో 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, వాట్సాప్లోనే మీ సందేశం పెట్టండి, మేము రిప్లై ఇవ్వటానికి సంతోషం. ఏ ఆరోగ్య సమస్య అయినా, ఆపరేషన్ చెయ్యాలా వద్దా, మీరు వాడుతున్న జనరిక్ మందులు పనిచేస్తాయా లేదా, మంచి కంపెనీనా కాదా, లేదా అసలు ఆపరేషన్ చెయ్యాలా లేదా, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్తే న్యాయం జరుగుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏ బాగా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా నంబర్లు 9848055806 9848055806. ఇంకో నంబరు 9866308414. మీ ఆరోగ్యం గురించి, మీ ఆరోగ్య సమస్యల గురించి ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇవ్వటానికి నా ఫోన్ నంబర్లు మీకు అందుబాటులో ఉంచాను. ఏమాత్రం వెనుకంజ వేయకుండా నా సేవలు తీసుకోవటానికి మీరు సిద్ధపడండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ఒక మంచి డైటరీ సప్లిమెంట్ యాక్టివ్ ప్లస్. డన్ సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.